బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పంజాబ్ రాష్ట్రంలో మంగళవారం రాత్రి జరిగిన వరుస పేలుళ్ల ఘటనలు సరిహద్దు రాష్ట్రాల్లో ఒక్కసారిగా ఉద్రిక్తతను పెంచాయి. జలంధర్, అమృత్సర్ వంటి కీలక నగరాల్లో కొద్ది గంటల వ్యవధిలోనే పేలుళ్లు సంభవించడంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. తొలుత ఇవి సాధారణ ప్రమాదాలుగా భావించినప్పటికీ ప్రాథమిక దర్యాప్తులో విస్తుపోయే నిజాలు బయటపడడంతో జాతీయ దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగింది. పంజాబ్లోని జరిగిన 2 పేలుళ్లు 2 కీలక రక్షణ కేంద్రాల సమీపంలో చోటు చేసుకున్నాయి. మొదటి పేలుడు జలంధర్లో అత్యంత రద్దీగా ఉండే బీఎస్ఎఫ్ చౌక్ సమీపంలో జరిగింది. మరో పేలుడు అమృత్సర్లోని కాసాలో సంభవించింది. ఇది సైనిక శిబిరానికి అత్యంత సమీప ప్రాంతం. వరుసగా 2 కీలక రక్షణ కేంద్రాల సమీపంలోనే ఈ పేలుళ్లు జరగటం వెనుక లోతైన కుట్ర దాగి ఉందని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. జలంధర్ స్కూటర్ పేలుడు కేవలం యాంత్రిక లోపం వల్ల జరిగింది కాదని, దానిపై గ్రైనైట్ దాడి జరిగినట్లు నిఘా వర్గాలు ధృవీకరించాయి. ఈ దాడి వెనుక పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న హ్యాండర్ల హస్తం ఉండవచ్చని అనుమానిస్తున్నారు. సరిహద్దు అవతల నుంచి ఉగ్రవాది సంస్థలు పంజాబ్లోని స్థానిక గ్యాంగ్స్టర్లతో చేతులు కలిపి వారిని పావులుగా వాడుకుంటూ ఈ విధ్వంసానికి ప్లాన్ చేసినట్లు నిఘా సంస్థలు ప్రాథమికంగా నిర్ధారించాయి. పేలుళ్ల నేపథ్యంలో పంజాబ్ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాలు, సైనిక స్థావరాలు, బహిరంగ ప్రదేశాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. సరిహద్దుల గుండా డ్రోన్ల ద్వారా ఏవైనా పేలుడు పదార్థాలు సరఫరా అయ్యాయా అనే అంశంపై బీఎస్ఎఫ్ నిశ్చితంగా పరిశీలిస్తుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రభుత్వాన్ని కోరింది. ఇదే అంశం గురించి మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రైట్ గగన్, ఏదైతే నిన్న పంజాబ్ లో జరిగిన దేశాలు ఏదైతే జలంధర్, అమృత్సర్ వంటి మహానగరాల్లో 2 జంట పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లు ముందుగా సాధారణ పేలుళ్ళని భావించబడి కూడా లోతుగా పరిశోధనకు వెళ్తే కనుక చాలా తీవ్రమైన పేలుళ్లుగా ప్రభుత్వం భావించగలిగింది. ఎందుకంటే ఇది రక్షణ దళాలు చేసి ఈ పేలుళ్లు జరిగే విచారణ ఏవైతే చూసుకుంటే కనుక జంట పేలుడు నుంచి 2 కూడా కీలకమైన కేంద్రాలు దగ్గరలో ఉన్న ప్రాంత పేలుళ్లు కూడా జరిగింది. మొదటి పేలుడు మనకి జలంధర్ లో రద్దీగా ప్రాంతం జరిగింది. దాని సమీపంలోనే బిఎస్ఎఫ్ చౌక్ అక్కడ దగ్గరలోనే ఉంటుంది. అదేవిధంగా మరో చూస్తే కనుక అమృత్సర్ ఇది కూడా సైనిక శిబిరానికి సమీపంలో ఉండే ప్రాంతం. అంటే ఈ 2 పేలుళ్లు ఏవైతున్నాయో పేలుళ్లు 2 కూడా ఈ రక్షకతల టార్గెట్ గానే జరిగాయని చెప్పేసి భావించుకొని వెంటనే ఎన్ఐఏ దళాలు రంగంలో దిగడం జరిగింది. ఇక్కడ ఉన్న పేలుళ్లు ఏమి జరిగాయి, ఆ పేలుళ్లకు సంబంధించి పూర్తి సమాచారాన్ని, అదేవిధంగా క్లూస్ ని కూడా సేకరించడం జరిగింది. ఏదైతే పేలుళ్లకు సంబంధించి అందులో వాడిన పదార్థాలు, పేలుడు పదార్థాలు ఏంటి అన్న దాని మీద ఇప్పటికే అక్కడ పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పటికే సంబంధించిన పేలుళ్లకు సంబంధించి ఏవైతే అవశేషాలు కూడా తీసుకోవడం జరిగింది, వాటిని సేకరించి ల్యాబ్ చేయడం జరిగింది. ఈ పేలుళ్ల వెంట కర్తవ్యం, అదేవిధంగా ఎందుకు ఈ పేలుళ్లు చేశారు కూడా ఎస్పీఏ ఇప్పుడు విచారణ జరుగుతుంది. అయితే ఒక్కసారిగా పేలుళ్లు జరగడంతో దేశవ్యాప్త ప్రధాన కూడా అప్రమత్తం కావడం జరిగింది. కేంద్ర ఇంటెలిజెన్స్ కూడా అలర్ట్ జరిగింది. దీంతోనే ఇప్పుడు ఈ జంట పేలుళ్ల మీద ఇప్పుడు ఎన్ఐఏ విచారణ జరుగుతోంది. మరో కొద్దిసేపట్లో మరింత మంది బృందం కూడా జంట పేలుళ్లు జరిగిన ప్లేస్ కి రాబోతున్నారు. వచ్చే పూర్తి స్థాయిలో ఏవైతే అక్కడ టీం కావచ్చు, అదేవిధంగా విచారణ సంస్థలు కావచ్చు, ఎన్ఐఏతో పాటుగా మరికొన్ని విచారణ స్థానిక పోలీసులతో పాటుగా కేంద్ర బలగాలు కూడా మంచి విచారణ జరగబోతున్నాయి తెలుస్తుంది. Yes, right, Srinivas. Thank you for the update.